హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సిస్కాసి వరల్డ్. ఈ రోజు వీడియోలో గ్లాసు ఉప్మా రవ్వతోటి క్రిస్పీ వడియాలు, టేస్టీగా ఉండే వడియాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్తో చేసుకోవచ్చు. ఎవరైనా వంటరాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి వడియాలంటే ఇష్టపడేవారు సింపుల్గా ఎలా ట్రై చేసి చూడండి. ఒక గ్లాస్తో రవ్వతోటి బోల్డ్ అని వడియాలు పెట్టేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ అందివ్వండి ప్లీజ్. ముందుగా స్టవ్ పైన దలసరగా ఉండే ఒక పాత్ర పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను దలసరగా ఉంటుందని. ఒక గ్లాసు రవ్వకి 8 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. తర్వాత వాటర్ అంతా మరిగించుకోవాలి. దీనిలోనే ఇప్పుడే ఒక టీ స్పూన్కి తక్కువగా ఉప్పు వేసుకోవాలి. మనకు వాటర్ మరిగేటప్పటికి ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకుందాము నీళ్ళు మరిగేలోపు. దీన్ని పక్కన పెట్టేసుకుని నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ రవ్వ తీసేసుకుని ఒక గరిటెతోటి తిప్పుతూ వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు ఉడికేసరికి కొంచెం దగ్గర పడుతుంది రవ్వ. చూడండి, మనకి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి మొత్తానికి. రవ్వ బాగా ఉడికితేనే వడియాలు ఒక్కటి కూడా విరిగిపోకుండా బాగా వస్తాయి. చూడండి, రవ్వ అంతా దగ్గరకు పడుతూ ఉంటుంది. కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టేస్తుంది. దానికోసమే మనం అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. వడియాలు అనేవి కమ్మగా ఉంటాయన్నమాట నువ్వులు వేయటం వల్ల. ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో ముందు మనం కట్టేసి ముందే పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి. ఎలా ఉడికిందా ఉడకలేదా అని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే కనుక ఒక గరిటె పిండి తీసుకుని కొద్దిగా ఒక ప్లేట్ పైన వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా మనం వేసింది కరెక్ట్గా ఎలా ఉండిపోతే కనుక కరెక్ట్గా మనకి ఉడికిపోయినట్టు. ఇంకా పాకపోతూ ఉందంటే బయటికి కొంచెం పాకినట్టు వచ్చిందంటే కనుక ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు తెల్లటి కాటన్ క్లాత్ తీసేసుకుని వాటర్లో తడిపి గట్టిగా ఆరవేసుకుని పిండి వేసేసుకుని చూడండి ఇలా ఎండలో వేసేసుకుని ఇలా వడియాలు పెట్టేసుకోవటమే. స్ప్రెడ్ చేయక్కర్లేదు. మనం ఒక గరిటెడు కొంచెం కొంచెం వేస్తే కనుక అదే స్ప్రెడ్ అయిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, విధంగా అన్ని వడియాలని పెట్టేసుకోవటమే. ఒక గరిటె పిండి మనకి ఒక 2 వడియాలు వేసేసుకోవచ్చు. ఇలా ఎండ తగిలే చోట పెట్టేసుకుని ఆరబెట్టుకోవాలి. మనకి ఒక అట్ట లాంటి దాని మీద పెట్టేసుకుంటే కనుక ఎండ ఎక్కడ తగిలితే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఎండ తగిలే వీలు లేకపోతే కనుక ప్యాన్ కింద పెట్టేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, విధంగా ఆరిపోతాయి. ఎండలో అయితే కనుక మనకి ఒక్క రోజులో ఆరిపోతాయి. తర్వాత రెండో రోజు మనకి క్లాత్ పైన కొంచెం వాటర్ చిలకరించుకోవాలి. చూడండి, విధంగా లైట్గా వాటర్ అంతా ఇలా వేసుకుని అప్పుడు వడియాలు తీసుకోవాలి. కొంచెం నానిన తర్వాత వడియాలు ఈజీగా ఉడిచేస్తాయి. చూడండి, ఇలా క్లాత్ లాగేసరికి మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. అసలు ఒక్కటి కూడా ఇరిగిపోదు. అన్నిటినీ కూడా ఇలా పల్లెల్లో వేసేసుకుని ఎండలో పెట్టేసుకోవాలి. పలచగా వేసుకుంటే కదా కనుక మనకి ఈజీగా ఎండిపోతాయి, త్వరగా ఎండిపోతాయి అన్నమాట. చూడండి, ఒక్క రోజులో మనం ఎండలో పెట్టుకుంటే ఎండిపోతాయి. మధ్య మధ్యలో ఎండలో పెట్టుకుంటూ ఉంటే కనుక మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. ఒక డబ్బాలో వేసేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేయించి చూద్దాము. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, తక్కువ ఆయిల్లోనే వేయించేసుకోవచ్చు. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.